హాయ్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇవి రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్గా టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి కొత్తగా 60 పోస్టులని యాడ్ చేయటం జరిగింది. సో ఇవి కొత్తగా యాడ్ చేసిన పోస్టులు. సో ఆల్రెడీ 503 పోస్టులతోటి గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి అదనంగా ఇంకొక 60 పోస్టులు వస్తున్నాయి. సో 563 పోస్టులతోటి భారీ గ్రూప్ 1 అన్నది నిర్వహించటం జరుగుతుంది. అయితే ఇక్కడ కొద్దిగా లిటిల్ బిట్ లీగల్ ఇష్యూస్ అనేది ఉన్నాయి. అవి సార్ట్ అవుట్ అవగానే టీఎస్పీఎస్సి ఖచ్చితంగా నోటిఫికేషన్కి ముందుకు వెళ్తుంది. అయితే దీన్ని పాత ఇచ్చిన నోటిఫికేషన్ని దీన్ని రద్దు చేసి ఈ 563 తోటి ముందుకు వెళ్ళాలా, కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, లేదా ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని దీన్ని ఇచ్చి ముందుకు వెళ్ళాలా అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకొని టీఎస్పీఎస్సి ముందుకు వెళ్తుంది. బట్ ఎనీవే 563 పోస్టులతో అయితే గ్రూప్ 1 అయితే నిర్వహించబడుతుంది. ఇది ఒక 1 వీక్ టైం తీసుకోవచ్చు, లేదా 10 రోజులు తీసుకోవచ్చు. ఎంతో అంత టైం తీసుకోవటం అయితే జరుగుతుంది. టైం తీసుకున్న తర్వాత మాత్రం మంచి నోటిఫికేషన్ మీ చేతుల్లోకి వస్తుంది. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్ దానికి అనుగుణంగా మీ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని డ్రాఫ్ట్ చేసుకోండి. మొత్తం 563 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకి 50 మంది చొప్పున ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు. అంటే 33,780 మంది ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు. సో 2 లక్షల మంది రాసినా, 3 లక్షల మంది రాసినా మీరు ఆ 150 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 150లో మ్యాక్సిమం కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారండి. 80 మినిమం 80+ వస్తే సేఫ్ సైడ్లో ఉంటారు. సో దానికి అనుగుణంగా మనము ఇస్తున్న డైరెక్షన్స్ని ఫాలో అయితే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతారు. మెయిన్స్ అన్నది ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. నువ్వు జాబ్లో ఉండేది ఉండది ఈ మెయిన్స్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మెయిన్స్ ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది. మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఈ 6 పేపర్లు కలిపి 900 మార్కులకి నీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. సో ప్రతి పేపర్లో కూడా ఈచ్ క్వశ్చన్ అన్నది 10 మార్క్స్ క్యారీ చేస్తూ వస్తుంది. ఒక ఎస్ఐ రైటింగ్ మాత్రం 50 మార్కులకి కండక్ట్ చేస్తారు. అవి 3 ఎస్ఐస్ ఇస్తారు. మొత్తం 150 మార్కులకి ఎస్ఐ రైటింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించి ప్రతి ప్రశ్నకి నీ స్కోర్ కనీసంలో 6/10 వచ్చే విధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్లో ఇంట్రడక్షన్ కానీ, బాడీ కానీ, కంక్లూజన్ కానీ, సో ఈ బాడీలో డిస్కస్ అని అడుగుతున్నాడా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, అకార్డింగ్ టు ద క్వశ్చన్ డిమాండ్ ఆన్సర్ చేయగలిగితే ఈ 6/10 స్కోర్ చేసుకోవటం పెద్ద ఇష్యూ కాదు. సో ఆ విధంగా ఒక పేపర్లో 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15 ప్రశ్నలకి ఒక్కొక్కటి 6 మార్కులు చొప్పున 90 మార్కుల్ని ఈచ్ పేపర్లో స్కోర్ చేసుకుంటావు. 6 పేపర్లు కలిపి ఆన్ అన్ యావరేజ్ 90 చొప్పున స్కోర్ చేసుకుంటే 540 మినిమం స్కోర్ అన్నది వస్తుంది. సో ఒక 40-50 మార్కులు తగ్గినా కానీ గ్రూప్ 1 జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళైతే దీనికన్నా తక్కువ వచ్చినా కానీ, అరౌండ్ 400 వచ్చినా కానీ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మీరు ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. సో మన ఆన్సర్ రైటింగ్ సెషన్ రన్ అవుతుంది. సో 12th నుంచి మనము రన్ చేస్తున్నామని చెప్పాం. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 25th ఫిబ్రవరి నాడు ప్రిలిమ్స్ ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఇస్తున్నాము. కొన్ని గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి, అదేవిధంగా టీఎస్కి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఈ 25th ఫిబ్రవరిని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నదే. 15th ఫిబ్రవరి వరకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అభ్యర్థులు కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. ఏదన్నా ఇంపార్టెంట్ ఉండొచ్చు, లిటిల్ బిట్ 1 or 2 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ వన్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్ ఇండియా మీద
నివేదికని విడుదల చేయటం జరిగింది 2022-23. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వాళ్ళకి ఏ విధంగా ఆదాయం వస్తున్నది దాని మీద నివేదికనిచ్చారు. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మొత్తం 2.58 lakh పంచాయతీస్ని ఇది స్టడీ చేసి దాని నుంచి రిపోర్ట్ తీసుకొని ఈ నివేదికను చేసింది. సో మొత్తం ఈ పంచాయతీరాజులకి వస్తున్న రెవెన్యూ 35,354 కోట్లు. నెంబర్స్తో పని లేదు, బట్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి జరుగుతుందో చూస్తే సరిపోతుంది. ఈ మొత్తం వచ్చిన రెవెన్యూలో 80% సెంటర్ నుంచి వస్తున్నది, 15% మాత్రం రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ ఓన్ రిసోర్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు పంచాయతీ ఉంది, ఇది గ్రామ పంచాయతీ. సో ఈ గ్రామ పంచాయతీకి 100 రూపాయలు అవసరము. ఈ 100 రూపాయల్లో 80 రూపాయలు కేంద్రం ఇచ్చేస్తుంది, 15 రూపాయలు రాష్ట్రాలు ఇస్తున్నాయి, ఒక 5 రూపాయలు మాత్రం ఈ గ్రామ పంచాయతీలు సంపాదించుకుంటున్నాయి అన్నది దీని యొక్క సారాంశము. అంటే సెంటరే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నదని ఆర్బీఐ తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ. ఈచ్ పంచాయత్ ఎర్న్డ్ ఆన్ అన్ యావరేజ్ చొప్పున ఇది 21,000 రూపాయలు బై ఓన్ ట్యాక్స్, 73,000 బై నాన్ ట్యాక్స్. పంచాయతీలకి వచ్చే డబ్బు అన్నది, ఆదాయం అన్నది పన్నుల రూపంలో వస్తుంది, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ అని కూడా చెప్తూ ఉంటాం. సో సాధారణంగా ట్యాక్స్ నుంచి వస్తే బాగుండేది, బట్ గ్రామ పంచాయతీలకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అధికంగా ఉన్నది అని ఆర్బీఐ ఫైనాన్స్ రిపోర్ట్ క్లియర్గా చెప్తున్నది. మనకి స్టాటిస్టిక్స్ అడగడు, కానీ ఆర్బీఐ నివేదిక ప్రకారం గ్రామ పంచాయతీలకి పన్నేతర ఆదాయం అధికంగా వస్తున్నది. పన్నేతర ఆదాయం అధికంగా వస్తున్నది. సో స్టేట్మెంట్ కరెక్టా తప్పా అని పరిశీలన చేస్తే ఎస్, పన్నేతర ఆదాయంలోనే అధికంగా వస్తున్నది. సెకండ్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, రాష్ట్రాల వారీగా చూస్తే మొత్తం భారతదేశంలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఇట్లా అన్ని రాష్ట్రాలు చూస్తే యావరేజ్న గ్రామ పంచాయతీ కేరళ రాష్ట్రంలో అధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. 60 లక్షల రూపాయల వరకు అక్కడ ఆర్జిస్తున్నది. అంటే కేరళలో గ్రామ పంచాయతీలు చాలా బలంగా ఉన్నాయి అని ఈ నివేదిక సారాంశము. దీని తర్వాత వెస్ట్ బెంగాల్ 54 లక్షలతోటి సెకండ్ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి లెస్ దెన్ 6 lakhs మాత్రమే గ్రామ పంచాయతీలకి ఆదాయం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కన్నా కేరళ చిన్న రాష్ట్రమైనా కానీ గ్రామ పంచాయతీలు పన్ను కానీ పన్నేతర ఆదాయం ద్వారా కానీ వాళ్ళు 60 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 6 లక్షలు సంపాదిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ స్టాటిస్టిక్స్తో నిరూపించింది. ఇవి స్టాటిస్టిక్స్. సో గ్రామ పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రూపంలో ఫండ్స్ వస్తూ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ రూపంలో వస్తూ ఉంటాయి, లోకల్ గవర్నమెంట్కి ఇట్లా ఇంటర్నల్ ఆదాయము, ఇది ఎక్స్టర్నల్ రిసోర్స్, వీటి ద్వారా ఆదాయం అన్నది సమకూరుతుంది. ఇక్కడ మీరు ఓన్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది, నాన్ ట్యాక్స్ ఎంత, గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఎంత, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్గా ఇచ్చింది. ఈ చార్ట్ మీరు గమనించండి. ఈ చార్ట్ గమనిస్తే పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సగటున 60 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నది మనకు కేరళ కనిపిస్తున్నది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ అన్నది కనిపిస్తుంది. ఇక మీకు ఇక్కడ ఆంధ్ర కనిపిస్తుంది. లెస్ దెన్ 6 lakh రూపీస్, 6 లక్షలు కూడా కాదు, 6 లక్షల కన్నా తక్కువ. హర్యానా రాష్ట్రం కూడా చూడండి, అది కూడా 6 లక్షల కన్నా తక్కువ. సో ఇక్కడ మిజోరాం, ఇక్కడ పంజాబ్, ఈవెన్ తమిళనాడు కూడా 30 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. అతి చిన్న రాష్ట్రమైన సిక్కిం కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఎంతో బలోపేతం చేసుకుందని ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ న్యూస్లో చూశాను నేను మొన్న ఎప్పుడో. ఈ ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రామ సర్పంచులందరూ కూడా అసెంబ్లీ ముట్టడి అనేది ఒక కార్యక్రమం చేపడుతున్నారు. సో పాయింట్, గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఆర్థిక వనరులు బలహీనంగా ఉన్నాయన్నది
ఇక్కడ స్టాటిస్టిక్స్ ఆర్బీఐ నుంచి కనిపిస్తున్నది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ తెలంగాణ కూడా ఇంచుమించు అదే స్థాయిలో మనకు కనిపిస్తున్నది. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది అకార్డింగ్ టు ఆర్బీఐ రిపోర్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది, ఆర్బీఐ నివేదిక ఇచ్చింది ఫస్ట్ పాయింట్, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సగటున నాన్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తున్నది అన్నది థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఈచ్ పంచాయతీస్ ఎర్నింగ్లో కేరళ ఫస్ట్ ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉన్నది నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. దీని మీదే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ కూడా వస్తుంది. సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఈ 12th స్టార్ట్ చేస్తామన్నాం కదండి. సో అప్పుడు దీన్ని ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది అవన్నీ కూడా అప్పుడు డిస్కస్ చేస్తా, డీటెయిల్గా వెళ్తారు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ జస్ట్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం ఈ ఇష్యూని. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం గగన్యాన్ మిషన్ అని చేపడుతున్నాం. సో గగన్యాన్ మిషన్లో మనం ముగ్గురు ఆస్ట్రోనమర్స్ అంటే ఒక ముగ్గురు వ్యోమగాములు అంటాం తెలుగులో, వాళ్ళని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళి సురక్షితంగా వెనక్కి తీసుకొని రావాలి. ఇది గగన్యాన్ మిషన్. సో నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ క్లాసులు ఇవ్వటం జరిగింది. అక్కడ స్పేస్ రిలేటెడ్గా మిషన్ గగన్యాన్ ఇవన్నీ ఇచ్చాను. గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా దీని మీద ప్రశ్న ఇచ్చాడు, అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా దీని మీద ప్రశ్న రావటం జరిగింది. సో మిషన్ గగన్యాన్ అన్నది ఇంపార్టెంట్. సో రిజిస్టర్ అభ్యర్థులు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకసారి ఆ క్లాస్ డీటెయిల్గా చూసుకోవచ్చు. సరే, ఈ గగన్యాన్ మిషన్ అనేది మనం 2025లో పంపిస్తాము. సో 2025లో ముగ్గురు వ్యక్తులని అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా మళ్ళీ భూమి మీదకి తేవాలి. అటు పంపితే వాడు అట్టే టికెట్ కొట్టి పైకి వెళ్ళటానికి వీల్లేదు. సో అలా సురక్షితంగా బయటికి తేవాలి అన్నప్పుడు ముందు మనుషుల్ని పంపేటప్పుడు ఏదో ఒక ట్రయల్ రన్ అన్నది చేయాలి. అందుకని ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని మనము పంపిస్తున్నాము. ఫీమేల్ రోబోట్ ఆస్ట్రోనాట్ వ్యోమోమిత్ర, మిషన్ వ్యోమోమిత్ర. దీనిని థర్డ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్, ఇది 2024 సంవత్సరము. సో థర్డ్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కలిపి ఒక క్వార్టర్ అంటాం. ఏప్రిల్, మే, జూన్ ఇది ఒక క్వార్టర్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది ఒక క్వార్టర్. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ కాలంలో ఏదో మంచి వాళ్ళ కన్వీనియంట్ టైం చూసుకొని ఈ వ్యోమోమిత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. సో ఈ వ్యోమోమిత్రకి పూర్తి అనాలిసిస్ చేసే శక్తి ఉంది. మనం ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇస్తే రిసీవ్ చేసుకునే శక్తి ఉంది. అన్ని రకాల శక్తి అన్నది దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇచ్చి పంపిస్తున్నారు. దీనిని మనము క్షేమంగా కిందకి తీసుకొచ్చామంటే సో నెక్స్ట్ ఈ ముగ్గురిని పైకి పంపి మళ్ళీ కిందకి తేవటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మిషన్ వ్యోమోమిత్ర థర్డ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్లో పంపిస్తున్నాము. సో అదే ఇక్కడ రాశాడు చూడండి, అన్క్రూడ్ వ్యోమోమిత్ర మిషన్. అన్క్రూడ్ అంటే మనుషులు లేనిది అని అర్థం. సో ఇది గగన్యాన్లో భాగంగా పంపిస్తున్నాము. వ్యోమో అంటే స్పేస్, మిత్ర అంటే ఫ్రెండ్. ఫీమేల్ రోబోట్ ఆస్ట్రోనాట్ ఈజ్ equipped with the capability to monitor module parameters, issue alerts. ఇది అలర్ట్స్ కూడా ఇష్యూ చేస్తుంది. ఇగో ఇక్కడ చలి బాగా ఉంది, ఇగో ఇక్కడ వేడి బాగా ఉంది, ఇగో ఇక్కడ కాంతి ఎక్కువ పడుతుంది, ఇక్కడ ఆక్సిజన్ లేదు, అలర్ట్స్ ఇస్తుంది. ఎగ్జిక్యూట్ లైఫ్ సపోర్ట్ ఆపరేషన్స్. ఇదిగో అటువైపు నుంచి నీ మీదకి ఏదైనా దాడి చేస్తే ఈ బటన్ నొక్కు అని కింద నుంచి మనం కమాండ్ కంట్రోల్ నుంచి పంపిస్తే వెంటనే అది ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. సో అన్ని రకాల పారామీటర్స్ తీసుకొని పంపిస్తున్నాం. ఇట్ కెన్ పర్ఫామ్ టాస్క్ సచ్ యాజ్ ఆపరేటింగ్ 6 panels అండ్ రెస్పాండింగ్ టు క్వెరీస్. ఆస్ట్రోనమర్స్ లోపల కూర్చున్నప్పుడు వాళ్ళకి ప్యానల్స్ కానీ అవి ఇస్తారు. ఈ విధంగా మీరు ఈ బటన్ నొక్కాలి, గ్రీన్ బటన్. ఆదిత్య 369లో మనం మూవీ చూసాం కదా, అందులో బటన్ సిస్టమ్ వచ్చినట్టు ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ బటన్ నొక్కు అని కింద కమాండ్ కంట్రోల్ ఇస్తూ ఉంటే ఈ బటన్స్ కూడా ఇది ప్రెస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ క్వారీస్కి కూడా రెస్పాండ్ అవుతుంది. అడుగుతూ ఉంటారు, నీకు అక్కడ లోపల కంఫర్టబుల్గా ఉందా, అక్కడ నీకు ఏం కనిపిస్తుంది ఎదురుగా అని ఇక్కడి నుంచి మనం అడిగితే దానికి రెస్పాండ్ కూడా ఇస్తుంది. సో పర్ఫెక్ట్
ఎక్విప్మెంట్స్ తోటి మనం ట్రయల్ రన్కి వెళ్తున్నాం. సో ఇది సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్ గగన్యాన్ మిషన్. నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఫేజ్ 1 ఎన్ఎల్సి ఇండియా తలబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్నది. సో ఒడిషా ముఖ్యమంత్రి పట్నాయక్ గారు కనిపిస్తున్నారు. సో ఎన్ఎల్సి అంటే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది ఒడిషా ప్రాంతంలో తలబరియా అనే ప్రాంతంలో సంబల్పూర్ డిస్టిక్. ఇది 27,000 కోట్ల రూపాయలతోటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నది. సో దానికి మోడీ గారు వెళ్ళి శంకుస్థాపన చేశారు. ఎన్సిఎల్ అన్నది నవరత్న కంపెనీ 1956లో ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది ఇండియా తలబరియా థర్మల్ ప్రాజెక్టు 800 మెగావాట్స్ ఒక్కొక్క ప్లాంట్ నుంచి 3 ఫేజెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్తుని సంబల్పూర్ డిస్టిక్ ఒడిశాలో ఉత్పత్తి చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ ఈయన ఫౌండేషన్ స్టోన్ వేశాడు అంటారు, ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, మనము 2024లో ఒలింపిక్స్ ఉన్నాయని చెప్పాను మీకు. ఈ ఒలింపిక్స్కి టార్చ్ బేరియర్ అంటే ముందుండి నడిపించాలి. మన అథ్లెట్స్ అందరినీ కూడా ముందుకు తీసుకొని ఇలా మనం అక్కడ రౌండ్ ఒకటి కొడతాం. అన్ని దేశాలకు రౌండ్ వేసినట్టే మనం కూడా వేస్తాం. సో అక్కడ టార్చ్ బేరియర్గా భారత్ అభినవ్ బింద్రా ఈయన్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈయన 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగినాయి. అక్కడ 10 మీటర్ రైఫిల్ దాని ఈవెంట్లో గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. ఈయన్ని ఈసారి టార్చ్ బేరియర్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ప్యూర్గా 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి మాత్రమే యూజ్ అవుతుంది. తర్వాత దానికి పెద్ద యూజ్ ఉండదు ఇది. నెక్స్ట్, గ్రామీ అవార్డ్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతూ వస్తాయి, కాలిఫోర్నియా అక్కడ. వీటిల్లో ఈసారి ముఖ్యమైనది ఇది కూడా 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి సంబంధించిందే. గ్రామీ అవార్డ్స్లో ఈ జాకిర్ హుస్సేన్ గారు, ఈ శంకర్ మహాదేవన్ వీళ్ళందరూ కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ని పెట్టుకున్నారు. మనం వాట్సాప్ గ్రూప్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా మ్యూజిక్ గ్రూప్ పెట్టుకున్నారు. ఆ మ్యూజిక్ గ్రూప్ పేరు శక్తి. ఆ గ్రూప్ పేరు శక్తి. వీళ్ళు ఒక ఆల్బమ్ని మ్యూజిక్ చేయటం జరిగింది. ఆ ఆల్బమ్ పేరు దిస్ మూమెంట్. సో దీనికి గ్లోబల్ గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. ఇది కాస్త ఇప్పుడు రాబోయే ఎగ్జామ్కి ఇంపార్టెంట్. గ్రామీ అవార్డ్ 66th సెషన్ నడుస్తున్నది. ఏం గ్రూప్ అంటారు? గ్రూప్ పేరు శక్తి. ఆల్బమ్ పేరు ఏంటంటే దిస్ మూమెంట్ అనేది ఆల్బమ్ పేరు. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. ఆర్టికల్ 44 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని రూపొందించుకోవచ్చు అని తెలిపింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ట్రై చేసింది, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ని రూపొందించలేదు. గోవా పోర్చుగీస్ వాళ్ళ కాలంలోనే వాళ్ళు అప్పటి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చారు. సో అక్కడ కొనసాగుతూ వస్తుంది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 1947, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 నుంచి 2024 వరకు ఏ రాష్ట్రం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని రూపొందించలే. యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించే ప్రక్రియలో మొదటిగా ఉత్తరాఖండ్ రాష్ట్రము అడుగువేయటం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఉంచటం జరిగింది. దాని మెజార్టీని బట్టి ఇది పాస్ అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది అక్కడ అప్లై అవుతుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది గిరిజనులకి, ఉత్తరాఖండ్లో ఉండే గిరిజనులకి సంబంధించి వాళ్ళకి అప్లై కాదు. గిరిజనులు కాకుండా మొత్తం డెమోగ్రఫీని చూస్తే ఎస్టీ, షెడ్యూల్ ట్రైబ్స్, నాన్ షెడ్యూల్ ట్రైబ్స్. సో నాన్ షెడ్యూల్ ట్రైబ్స్లో జనరల్ కేటగిరీ వస్తారు, బీసీ వస్తారు, ఎస్సీ వస్తారు, మైనారిటీస్ వస్తారు. సో వీళ్ళందరికీ అప్లై అవుతుంది, కానీ ఎస్టీకి అప్లై కాదు. ఫస్ట్ పాయింట్. ఎస్టీకి ప్రత్యేక ధర్మ అనేది వాళ్ళది కొనసాగుతూ ఉంటుంది. సో అది కాకుండా మిగిలిన వాటన్నిటికి కూడా ఇక్కడ అప్లై అవుతుంది.
సో ఇక్కడ అప్లై అవుతున్నప్పుడు వివాహ వ్యవస్థ కనీస వయసు ఎంత ఉండాలి అనేది యూనిఫామ్, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరికీ ఒకేలాగా ఉంటుంది. వివాహ పద్ధతులు మనం సోషాలజీలో డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. ఉదాహరణకి హిందూలో మనం సప్తపది 7 అడుగులు వేయాలని, అగ్నిహోమం చుట్టూ తిరగాలని, ఇట్లాంటి వివాహ పద్ధతులు ఉంటాయి. వివాహ పద్ధతుల మీద యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై కాదు. నీకు నచ్చిన పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు. కానీ విడాకులు తీసుకునేటప్పుడు హిందువులకి ఒక రకమైన చట్టం ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక రకమైన చట్టం అనేది ఉంటుంది, ఈ క్రిస్టియన్స్కి ఒక రకమైన చట్టం, ఇట్లా మైనారిటీస్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విడాకుల వ్యవస్థ అనేది ఉన్నది భారతదేశంలో మతము ఆధారంగా. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ విడాకులకి సంబంధించి యూనిఫామ్నిటీని తీసుకొని వచ్చింది. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఎవరైనా కానీ ఉత్తరాఖండ్లో వాళ్ళు జన్మించి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఉండి అక్కడ వివాహం చేసుకుంటే అక్కడ విడాకులు పొందాలి అంటే సో ఇదే అందరికీ యూనిఫామే. ముస్లిం విడాకుల్లో మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని సోషాలజీలో డిస్కస్ చేయటం జరిగింది. అవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఒకసారి అవి కూడా చూడండి. యూనిఫామ్ సివిల్ కోడ్ విడాకులకి అప్లై అవుతుంది. అదేవిధంగా వారసత్వం అంటే తండ్రి ఆస్తి కూతురికి రావాలా కొడుక్కి రావాలా, సో ఈ హక్కు ఎవరెవరికి ఉంటుంది, సో అవన్నీ కూడా యూనిఫామ్. హిందూ అయినా ముస్లిం అయినా ఇంకెవరైనా కానీ ఒకటే ఉంటుంది. సో అల్టిమేట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది గిరిజనులకి అప్లై కాదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వివాహ పద్ధతుల మీద కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం, వివాహం చేసుకునే ఆచారము, వివాహ పద్ధతుల మీద కూడా అప్లై కాదు, విడాకుల మీద అప్లై అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఆస్తి పంపకాలకి సంబంధించి అప్లై అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఇక సహజీవనం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా అప్లై అవుతుంది. సో సహజీవనము చేయదలుచుకుంటే ముందుగా గవర్నమెంట్కి చెప్పాలి అని, ఒకవేళ చెప్పకపోతే వీళ్ళకి శిక్ష పడుతుందని ఈ విధంగా కొంత డ్రాఫ్ట్లో చేశారు. బట్ ఈ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి, టీఎస్కి, ఏపీకి ఇద్దరికి కూడా ఇంపార్టెంటు. ఈవెన్ సివిల్ సర్వీస్ అభ్యర్థులు కూడా ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ గతంలో సివిల్ సర్వీస్లో 2 సార్లు దీని మీద మెయిన్స్ ప్రశ్నలు కూడా వచ్చాయి. మీరు ప్రీవియస్ ఇయర్ సివిల్స్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంపార్టెన్స్కి. సో ఇక్కడ నేను ఎంసీక్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో టీఎస్ గ్రూప్ అన్నప్పుడు దీని మీద అనలిటికల్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడు, గోవా యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ బ్రాండ్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీ బ్రాండ్ గార్డెన్షిప్ ఇండెక్స్ అని ఒకటి రూపొందించింది 2024. సో అందులో ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ సెకండ్లో ఉన్నాడు. భారతీయుల్లో బ్రాండ్ ప్రొటెక్షన్ చేస్తున్న వాళ్ళలో ముఖేష్ అంబానీ ఫస్ట్ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఉన్నది ఇతను హూంటాంగ్ మా అంట, ఇక్కడ ఉన్నాడు చూడండి. సో 0 to 100 ఉంటుంది ఈ స్కోరు. 100 వస్తే బ్రాండ్ని హై రేంజ్లో ప్రొటెక్ట్ చేస్తున్నాడని, అందులో 81.6 తోటి ఈ చైనా వాడు ముందున్నాడు. ఈ మీరు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో అట్లా చేసుకోండి. హూంటాంగ్ మా అంట, వీడు చైనా బేస్డ్ టెన్సెంట్. దాని తర్వాత స్థానంలో 80.3 తోటి మన ముఖేష్ అంబానీ గారు ఉండటం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ తోటి. ఇది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో బ్రాండ్ ప్రొటెక్ట్ చేస్తున్నది ముఖేష్ అంబానీ. బ్రాండ్ ప్రొటెక్షన్ అంటే తెలుసు కదండి. సో వాళ్ళ బ్రాండ్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ బ్రాండ్ వాల్యూ, ఈరోజు ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుతున్నారని దీని అర్థము. సో ఇది కూడా కేవలం గ్రూప్ 2కి మాత్రమే యూజ్ అవుతుంది, టీఎస్పిఎస్సికి, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి, మిగిలిన వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు ఇది. సో ఇది కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలని డిస్కస్ చేస్తాం. సో వన్స్ మనకు ఇంకొద్దిగా క్లారిటీ అనేది వచ్చిన తర్వాత దీని మీద టీఎస్పిఎస్సి మీద ఇంకా దీని మీద డెప్త్గా వర్క్ చేయటం జరుగుతుంది. సో 12th Feb నుంచి క్లాసెస్ అన్నది మెయిన్స్కి సంబంధించి ఓన్లీ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే
రైటింగ్ ప్రాక్టీస్. సో రెగ్యులర్ క్లాసుల కన్నా దీని వరకే ఎక్కువ ఉంటుంది మనకు. సో దాన్ని నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.